హాయ్, వెల్కమ్ బ్యాక్ టు నీలిమా కౌశల్ యూట్యూబ్ ఛానల్. సో యూఎస్ వచ్చేసాము మా పిల్లలతోటి. సో న్యూ జెర్సీలో శైలా గారి ఇంట్లో ఉంటున్నాం అనమాట. ఫస్ట్ డే అనుకోకుండా న్యూ ఇయర్ అంటే ఉగాది రోజున ఫస్ట్ డే సెలబ్రేషన్ ఎలా ఉండబోతుంది వీళ్ళ ఇంట్లో అనేది, ఈ పర్టికులర్ ప్లేస్లో ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. సో మనం అసలు ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ శాంతి, సంతోషం, సమృద్ధి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎంజాయ్ యువర్ డే. Hello everyone. What's happening here? సో ఈరోజు ఉగాది అనమాట. యూఎస్ వచ్చిన ఫస్ట్ డే ఇది. సో ఇక్కడ శైలా గారి ఇంట్లో ఉంటాము. వీళ్ళ హౌస్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కిచెన్ అయితే అసలు చెప్పక్కర్లేదు, వెరీ బిగ్ కిచెన్. ఇందులో నేను ఉగాది సెలబ్రేషన్కి ఉగాది పచ్చడి నేనే చేశాను. ఇది హెల్ప్ ఆఫ్ శైలా గారు. అండ్ ఉప్మా చేసాము. మధ్యాహ్నం లంచ్కి టమాటా పప్పు చెయ్యాలి, అంతా షూట్ చేయబోతున్నాను. సో బిజీ విత్ శైలా గారు హౌస్ కిచెన్. ఫాస్ట్గా చేసిన పులిహోర అనమాట, నాకే పెట్టారు. ఏం తక్కువైంది, ఏం ఎక్కువైంది బుజ్జి చెప్పు. మావిడ యాక్చువల్గా ఏది చేసినా బాగుపోయినా నిమిషాలు చేసేస్తుంది. అది మనం బాగున్నా బాగోపోయినా నిమిషాల్లో చేసేస్తారంట. సో పచ్చడి చేస్తుంది, చాలా బాగుంది. పులిహోర కూడా చేస్తుంది. కొంచెం లెమన్ అయితే బాగుంటది, ఇంకొంచెం లెమన్ యాడ్ అయితే పులుపులుగా బాగుంటుంది. చాలా రోజుల నుంచి ఇండియాకి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ పుట్టిన ఇల్లుకి, పుట్టిన ఇంట్లో నుంచి దూరంగా ఉన్న వీళ్ళకి మళ్ళీ ఇండియా టేస్ట్లు కొంచెం తినిపిస్తూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది అక్కడే ఉంటుంది. సో ఈ న్యూ ఇయర్ రోజు యుఎస్ లో అడుగు పట్టడం నిజంగా ఆఫ్టర్ 8 years ఇట్స్ సంథింగ్ న్యూ. అందులో డైరెక్ట్ గా వి కేమ్ న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీలో శైలా గారి ఇంటికి, అంజన్ గారి ఇంటికి వచ్చాం అనమాట. సో ఇంటికి నైట్ వచ్చాం. ద హౌస్ ఇస్ సో బ్యూటిఫుల్. నైట్ ఫుడ్ అండ్ నైట్ అయితే ఫుడ్ వెరీ లావిష్ ఫుడ్ అండ్ శైలా గారు చేశారు. అదిరిపోయాయి యాక్చువల్గా. ఇంక ఇవాళ నుంచి మావిడి చేసిన ఫుడ్ టేస్ట్ చూపిస్తాను వాళ్ళకి. సో వెరీ హ్యాపీ టు బి ఉగాది రోజు
యూఎస్ఏలో రావడం నిజంగా హ్యాపీ. ఎందుకంటే బిగ్ బాస్ గెలిచిన తర్వాత ఐఎమ్ కమింగ్ ఫస్ట్ టైం టు యూఎస్. అండ్ యూఎస్కి వచ్చిన తర్వాత ప్రతి ఊర్లోని, ప్రతి సిటీలోని, ప్రతి అసోసియేషన్ వాళ్ళు నాకు వార్మ్ వెల్కమ్ చెప్పి ప్రతి ఊరికి పిలవడం నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అనమాట. సో ఈ 2 months యూఎస్ టూర్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్లో నన్ను గెలిపించినందుకు, బిగ్ బాస్లో నాకు సపోర్ట్ చేసినందుకు గ్రాటిట్యూడ్గా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ టు సే థ్యాంక్స్ అనమాట. ఫస్ట్ నా థ్యాంక్స్ నోట్ స్టార్ట్ అయింది శైలా గారితో, అంజన్ గారితో అనమాట. సో పనిలో పని ఈ ఉగాది సెలబ్రేషన్స్తో పాటు ఈ బ్యూటిఫుల్ హౌస్ కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇట్స్ వండర్ఫుల్. నా హోమ్ టూర్ ఎంత సక్సెస్ అయిందో, నా హోమ్ టూర్ తర్వాత మళ్ళీ ఒకళ్ళ ఇంటికి వచ్చి అంత బాగా హోమ్ టూర్ నాకు నచ్చింది. హోమ్ టూర్ చేయాలనిపిస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే దిస్ ఈజ్ అ డిఫరెంట్ ఆర్కిటెక్చర్. ఇండియన్ హౌసెస్తో పోల్చుకుంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ అనమాట. సో వీ గోయింగ్ టు హియర్ ఒక 1 week ఇక్కడే ఉంటాం. ఇక్కడ నుంచి April 13th మాటా అసోసియేషన్ వాళ్ళతో ఈవెంట్ ఉంది. మాటా అంటే మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళది కన్వెన్షన్ ఉందన్నమాట. అక్కడి నుంచి April 14th ఐమ్ గోయింగ్ టు హూస్టన్. అక్కడ వీ హ్యావ్ ఉగాది సెలబ్రేషన్స్ అనమాట. అలాగే April 20th ఫ్లోరిడాలో ఉగాది సెలబ్రేషన్స్. అండ్ April 21st ఆల్బనీలో ఉగాది సెలబ్రేషన్స్. అండ్ April 27th టెంపాలో ఉగాది సెలబ్రేషన్స్. అండ్ May 5th అగైన్ బ్యాక్ టు న్యూ జెర్సీ శైలా గారి ఆధ్వర్యంలో ఉగాది సెలబ్రేషన్స్. తర్వాత అగైన్ వీ హ్యావ్ ఎ TTA అనమాట. ఇట్స్ ఎ కన్వెన్షన్ ఆన్ May 25th. అక్కడి నుంచి అగైన్ ఆట అట్ అట్లాంటా అనమాట. June 7th, 8th, 9th అనమాట. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కవర్ చేసుకుని June 13th బ్యాక్ టు ఇండియా. సో ఈ 2 months వీ గోట్ హ్యావ్ గుడ్ ఫన్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత యూఎస్ వచ్చాం అండ్ పిల్లలతో ఫస్ట్ టైం, ఇన్ఫ్యాక్ట్ లల్లీతో ఫస్ట్ టైం రావడం. సో ఈ యూఎస్ ముచ్చట్లంతా నీలిమా ఛానల్లో ఐఎమ్ గోయింగ్ టు షో యూ. సో మీరు లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా లల్లీ ఎంత ఎగ్జైట్ అవుతుంది ఆ ప్రాంక్ వీడియో ఎలా ఉందనేది. సో ఫైనల్గా అయితే యూఎస్ వచ్చేసాము. ఇక్కడ న్యూ జెర్సీలో ఉంటాము అనమాట. ఇక్కడ శైలా గారి ఇంట్లో హౌస్ చూసారు కదా ఎంత బాగుంది అని. సో ఇక్కడి నుంచి మనం ఇలా వెళ్ళాము అంటే ఇదంతా కూడా ఎంత బాగుంది, ఎంత స్పేషియస్. ఆయన్ని అడిగి 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 అలసిపోయాను. అవుట్ ఆఫ్ కంట్రీలో నేను సెటిల్ అవ్వాలి, చదువుకోవడం అయితే చదువుకున్నాను కానీ జాబు ఇవన్నీ మనకి రాలేదు. బట్ వచ్చినట్లయితే నేను కూడా హ్యాపీగా ఇక్కడే ఇలాంటి హౌస్లోనే సెటిల్ అయిపోయిందాను అనమాట. ఇంకొకసారి చూస్తాం మా ఆయన వచ్చారో వచ్చినట్లు నేను ఒక్కదాన్ని పిల్లలు తీసుకొని వచ్చి సెటిల్ అయిపోతున్నాను. ఆ తర్వాత మా ఆయన ఇంకా ఆయన ఇష్టం. ఫోటోషూట్ కానీ వీడియోస్ కానీ ఇలాంటి ఒక హౌస్, ఇలాంటి ఒక వెదర్లో ఎలాంటి ఎన్ని వ్లాగ్స్ అయినా చేసేసి అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది హౌస్. మా ఆయనకి నేను ఇస్తున్న లాస్ట్ అవకాశం ఏంటంటే ఈ ఇయర్ చూస్తాను ఆయన నాతో పాటు వస్తే వచ్చినట్టు, ఆయన రాకపోతే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతాను అనమాట. మా ఆయన నిర్దాక్షిణంగా ఇండియాలో వదిలేస్తాను. ఆ తర్వాత ఆయన ఇష్టం, ఆయన ఎలా చేసుకుంటారో చేసుకుంటారు. అది చెయ్యి. ఇక్కడే కూర్చున్నాము. 3 families అనమాట ఇలా కూర్చొని ఇక్కడ చాలా అంటే చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాము. ఎంత హాయిగా ఉందో. అండ్ రాత్రి షూట్ అంటే వచ్చిన ఇద్దరు నేను షూట్ చేయలేకపోయాను కానీ చికెన్, మటన్, ఎగ్ ఒకటి కాదు తెలంగాణ స్పైసెస్ అన్నీ కలిపి ఆవిడ స్వయంగా వంట చేశారు. అంటే యుఎస్లో అంత స్పైసీ ఫుడ్ ఉండదు. అబ్బా ఏంటో అంటే పచ్చడి తినాలి అలాంటి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. వచ్చి రావడమే అంత స్పైసీ ఫుడ్ పెట్టారు. అసలు ఎంత అంటే తెలంగాణలో ఉన్నంత మన స్పైసెస్ అన్నీ కలిపి వీళ్ళ ఇంట్లో స్వయంగా ఆవిడే చేశారనమాట. సో షూట్ చేయలేకపోయాను. బట్ నేను ఇంకా 1 week ఉంటాను కాబట్టి మళ్ళీ అవకాశం ఉంటే అవన్నీ ఆ రెసిపీస్ కూడా షూట్ చేసి ఐ విల్ పోస్ట్ అనమాట.
ఇక్కడ మెయిన్ ఏంటో తెలుసా, అదృష్టం వీళ్ళు డస్ట్ ఉండదు. మన ఇండియాలో ఏంటంటే అంత పెద్ద ఇల్లు కట్టుకున్న డోర్స్ ఇలా ఓపెన్ చేసామంటే ఎక్కలేనంత అదేమంటారు డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఆ క్లీనింగ్, ఆ మెయింటైనింగ్ చాలా అంటే చాలా కష్టం. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మనం చూస్తుంటే ఒక ట్రాన్స్పరెన్సీ లాగా ఉందన్నమాట. చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా కనిపించేస్తాయి వాళ్ళకి. సో మెయింటైనింగ్ ఉండదు కాబట్టి ఎక్కడిదక్కడ నీట్గా అలా సెట్ చేసినట్టు ఉంది హౌస్. సో ఈరోజు పండగ స్పెషల్స్ అనమాట. పులిహోర, ఒకటి గ్లాస్ బొబ్బట్లు, అండ్ లంచ్కి ఏమో గోంగూర చట్నీ. మా పిల్లలు నాన్ వెజ్ తింటారు, వెజ్ తిన్నారు కాబట్టి వాళ్ళ కోసం మటన్ బిర్యానీ, చికెన్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ అనమాట. ఇంకా ఐటమ్స్ వస్తూనే ఉన్నాయి. చాలా చాలా బాగుంది. రాత్రి షూట్ చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఓవరాల్ పాసిబిలిటీ హ్యావ్ షూటింగ్ ఎవ్రీథింగ్. ఇంకా బొబ్బట్లో బొబ్బట్లో చాలా ఈజీ. బొబ్బట్లు మన ఇంట్లో కష్టపడిపోయి పడి చేసేస్తామా, ఇప్పుడు రెడీమేడ్. చాలా బాగుంది. చపాతీ కాల్చినట్టు కాల్చడమే కదా. మాట్లాడుతున్నా ఏమో అని చెప్పి తొందరగా చేసి వచ్చేస్తున్నాను. అలవాటు అయిపోయింది అనమాట యాక్చువల్గా. నేను వంటగదిలో ఉండేదాన్ని, మా ఆయన ఫోన్ మొదలు పెట్టుకునేవారు. అమ్మో అనుకుని ఫాస్ట్గా పెళ్ళైన కొత్తలో తొందరగా మొదలు పెట్టుకుని తొందరగా చేసేదాన్ని. సో షీ వాంట్స్ టు హియర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాల్ యాక్చువల్లీ. ఐఎమ్ ఇంటూ దిస్ ప్రొఫెషన్ కదా. Brony. Bruno. So ఈ లావిష్ హౌస్ లో ఒక బ్యూటిఫుల్ స్నూకర్ టేబుల్ కూడా ఉంది. సో నా పిల్లలతో ఇక్కడ టైం పాస్ అనమాట. సో అంజన్ గారు కూడా బాగా ఆడతారు అనమాట. సో లెట్స్ ప్లే సమ్ గేమ్స్ హియర్. Want to come with me tomorrow? 5-hour long road drive. I'll drive. Chestara? I'm a good driver. Oh really? On New Zealand, I took a car for 3 months. I drove myself. Oh wow. హ్యాపీ కదండి. సత్య అందుకో సత్యకి వస్తుంది.
హాయ్ అండి, హాయ్ 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 హాయ్. ఇక్కడ పెట్టేసి హాయ్ సత్య. సాయి అది. సాయి ఇదంతా ఒకటే బిట్లో ఉంది. అక్క ఉందమ్మా, పైన ఉంది. వెళ్తావు పైకి వెళ్ళు, అక్క దగ్గరికి వెళ్ళు. అక్క దగ్గరికి వెళ్ళు. అక్క అన్న అందరూ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఈ ట్రిప్ లో తీసుకొచ్చింది ఇక్కడ వదిలిపెట్టడానికి. ఇక్కడ నీ ఇంటి దగ్గర, ఒక నా ఇంటి దగ్గర. అక్కతో అన్నతో ఆడుకోవచ్చు. సో మీరు ఇక్కడ చదువుకోండి, మేము వస్తూ ఉంటాం. రియాక ఓకేనా? మీరు ఇక్కడే చదువుకుంటున్నారు, బాగా చదివించండి మా పాపని. ఇప్పుడు బస్సు వచ్చింది, మన ఇంటి ముందు బస్ ఎక్కేది. 16 years కి వస్తాం మేము. సాయి అన్నతో పాటు నువ్వు కూడా బస్ ఎక్కి వెళ్ళిపోదు, కానీ ఇక్కడ మన ఇంటి ముందే కదా బస్. సో ఇప్పుడు మేము స్వరూప గారి ఇంటికి వచ్చామన్నమాట. స్వరూప గారు ఎవరు అంటే, బిగ్ బాస్ జరుగుతున్న టైంలో కౌశల్ గారు హౌస్లో ఉన్నప్పుడు నాకు మెసేజెస్, కాల్స్ చేసేవారు. అప్పటి నుంచి నేను టచ్లో ఉన్నాను. మోర్ ఓవర్ ఈ ట్రిప్కి బేస్ అంటే ఫస్ట్ కాల్ చేసి స్వరూప గారు వీ వాంట్ టు కమ్ ఫర్ హాలిడే అండి, ఇట్లా లలిత్ చూపించలేదు, లలిత్ వాళ్ళు వద్దాం అనుకుంటున్నాను అని ప్లాన్ చెప్పినప్పుడు షీఈస్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ టు ఆల్ ద పీపుల్ అనమాట. ముఖ్యంగా శైల గారిని పరిచయం చేశారు. శైల గారు ఇక మమ్మల్ని ఓన్ చేసుకొని మొత్తం 2 monthsకి ప్లాన్ స్కెడ్యూల్ అంతా చేశారు. సో యూఎస్ రావడానికి ఫర్ ద ఫస్ట్ అంటే ఎవరు మెయిన్ అంటే మన స్వరూప గారు అనమాట. అండ్ స్వరూప గారు అండ్ ప్రసాద్ గారు కలిసి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. నేను రావాలనుకుంటున్నాం అనగానే మొత్తం ప్లాన్ అంతా చేసి 2 monthsకి సరిపడా వర్క్ అంతా కూడా సెట్ చేశారనమాట. సో ప్రజెంట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో వాళ్ళ ఇల్లు ఎంత బాగుంది ఏంటనేది ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ ఈరోజు ఉగాది అంతా కూడా మా స్వరూపగారిలో చూడొచ్చు మీరు. ఇక్కడ అనుకున్నాను కానీ మన ఇండియాలో కన్నా కూడా ఇక్కడే ఫెస్టివల్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా ట్రెడిషనల్గా రెడీ అవుతున్నారు. నేను నార్మల్గా ఓకే క్యాజువల్గా అన్నట్టుగా వచ్చాను, చూస్తే చూడండి మా స్వరూప గారు ఎంత బాగా రెడీ అయ్యారో. సో ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాము. యూఎస్ నుంచి ఇండియా వెళ్ళేటప్పుడు నాకు ఎంత వెయిట్ అయిపోతానంటే, ఒకటి తిని ఒకటి తినకుండా లేదు. ప్రతి ఇంట్లో చేసిన ఐటమ్స్ అన్నీ తినేస్తున్నా. ఇక్కడైతే గారెలు, పూర్ణాలు, వెజ్లో ఎన్ని రకాలు ఉన్నారో అన్ని రకాలు, పులిహోర, ప్రాపర్ ఫెస్టివల్. ఇక్కడ ఇండియాలో కన్నా ఇక్కడ బాగా చేస్తున్నారు జీ. సో ఇప్పటి వరకు స్వరూప గారి ఇంట్లో ఉన్నాం అనమాట. సో ఉగాది రోజు లంచ్కి వెళ్ళాము మేము, శైల గారు అండ్ ఆల్, అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫన్ ఓదే. అందరం రీల్స్ అవి ప్రాక్టీస్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసాము. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నౌ అగైన్ స్మాల్ గెట్ టుగెదర్ ఉందన్నమాట. శైల గారి ఫ్రెండ్స్ అండ్ ఆల్ కమింగ్ ఇన్ ద ఈవినింగ్. సో దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అందరూ పాట్లాక్ లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చేసుకొని వస్తారంట. శైల గారు కూడా కొన్ని ఐటమ్స్ చేస్తున్నారు. సో అవన్నీ కూడా నేను షూట్ చేస్తాను. అండ్ ఈవినింగ్ ఎలా ఉండబోతుంది అనేది ఇంకొంచెం సేపట్లో నేను చూసి షూట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు షో దాట్ ఆల్సో హౌ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ అనేది. ఇండియాకి ఇక్కడికి చాలా రూల్స్ ఉన్నాయి. అంటే
మన ఇంట్లో మనం ఎలా ఉంటే ఏముంది అనేటట్టుగా ఉంటాం కదా అక్కడ. ఇక్కడ ఏంటంటే వీళ్ళ బయట ఏదైతే బయట ఏరియా ఉంటుందో ఆ గడ్డిలో అయినా కలుపు మొక్కలు వచ్చినా అది కూడా ప్రాబ్లమేనంట. వాళ్ళు వచ్చి పిక్చర్స్ అవి తీసి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, తీయాల్సిందే అని చెప్పి. చిన్న చిన్న ఆ కలుపు మొక్కలు తీసేసేయడము, గ్రాస్ని ప్రాపర్గా కట్ చేస్తున్నారా లేదా, ఎటువంటి మొక్కలు పెంచుతున్నాం ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారంట. ఇంట్లో కూడా ఎలా ఉండాలి ఏంటి, చిన్న చిన్న బయట నుంచి ఏమైనా స్నేక్స్ వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా కూడా మనము మన ఇండియాలో లాగా మన ఇష్ట ప్రకారం చేయడానికి లేదు. ప్రతిదీ రూల్స్ ఉంటాయి. పిల్లల్ని కొట్టకూడదు అనేది ఎలాగో, ఇప్పుడు 2 పిల్లలు ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లో ఉండాలంట. మనకి బడ్జెట్ ఇదని చెప్పి సింగిల్ బెడ్రూమ్ తీసుకోవడము, ఒకవేళ తీసుకున్న హౌస్ రెంట్కి ఇవ్వడము, ఏదైనా సరే వాళ్ళకి గవర్నమెంట్కి మనం చెప్పుకుంటూ చేయాలంట. ఇలాంటి చాలా రూల్స్ ఉన్నాయి. చాలా ఇంత అసలు ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను నేను, బట్ ప్రతిదీ అబ్జెక్షన్ అనేది వాళ్ళు చెప్పారు. సో యా కష్టమే. శైల గారు మీరే ఉంటారు. I enjoy this ride and I've been living here for almost like 18 years and we got used to such rules and actually US government ఈ రూల్స్ అన్ని కూడా మనందరం మంచి కోసమే చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ యూఎస్కి వచ్చారు అంటే మనం అఫోర్డ్ చేయలేము 2 bedroom అనేది అయితే నాట్ పాసిబుల్, బికాస్ ఎవ్రీబడి ఆర్ కమింగ్ ఆన్ H1B visas and people who are able to afford to come and fly from India to US, they are the people who are coming here. So I feel these rules are good for all of us to follow and this is like a discipline, you know. It's for the betterment, I feel. Bruno, come on. Bruno. Okay. ఎత్తుకురాలి కొంచెం కష్టం ఉంటుంది నాకు. Okay. ఎత్తుకోవచ్చా? కరిసిద్ది నేను ఎత్తుకుంటే కొరికింది ఏంటో మరి. కరుస్తుంది. మీరే ఫస్ట్. Happy Ugadi. It was so great for us to enjoy with you guys. We are very happy that we are spending time with you. సంతోషంగా ఉంది. ఇండియా నుంచి దూరం వచ్చిన ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ముఖ్యంగా మీతోటి పెరుగుతనం కనిపిస్తుంది. బాగుందండి, హ్యాపీ యుగాది, చాలా బాగుంది. అండ్ మీరు రావడం అది కూడా విశేషం. Say happy Ugadi. Happy Ugadi and nice to have a Bapatla connection. Hi all. Mere. Hi Ugadi. Happy Ugadi. Happy Ugadi Kaushal garu. Memori Ugadi culture చాలా హ్యాపీగా ఉంది. Thank you. Happy Ugadi. Kaushal garu, you have so much patience. Thank you for teaching us all the reasons. Happy Ugadi and we had so much fun. Thank you Kaushal garu. మీరు డాన్స్ పద్ధతి అనుకుంటున్నారు. అసలు మీరు హ్యాపీ ఉగాది. హౌ ఇట్ హ్యాపెన్, ఎలా అయింది ఉగాది? సూపర్గా మీరు వచ్చారు, ఇంకా స్పెషల్ కనిపిస్తుంది మాకైతే. థ్యాంక్ యూ. ఓకే. Happy Ugadi. It was different this time with a lot of reels and pictures. హ్యాపీ ఉగాది. Happy Ugadi. Thank you. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. Hey, happy Ugadi. Thank you. Thank you very much for a lovely evening. Energy drink is coming.
నెక్స్ట్ కపుల్ నెక్స్ట్ కపుల్ రెడీ. సూపర్ సూపర్ చేశారు. అంతా బాగుంది, మీరు సిగ్గుపడ్డం ఇంకా బాగుంది, క్లోజింగ్ బాగుంది. సో అదండి, అలా మా ఉగాది జరిగిందనమాట. చాలా అద్భుతంగా ఫుల్ లైక్ యూనో స్మాల్ గెట్ టుగెదర్, బట్ అందరు ఫ్యామిలీస్ ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చి హ్యాపీగా మేమందరం కూడా షేర్ చేసుకుంటూ చాలా ట్రెడిషనల్గా హ్యాపీగా రీల్స్ అవి చేసుకుంటూ చాలా అద్భుతంగా జరిగిందనమాట. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మేబీ ఈ వీడియో లేట్గా రిలీజ్ అవ్వి ఉండొచ్చు, నాకు తెలియదు. సో మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్కి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.